హితోపదేశంలో మిత్రభేద తంత్రంలో 6వ కథ అయినటువంటి గోపీ విటద్వయ కథ. అంటే ఒక గోపిక, ఆమెకు 2 బాయ్ ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళ కథ. గద్యము: అస్తి ద్వారవత్యాం పుర్యాం కస్యచిద్గోపస్య వధూర్బంధకి. ద్వారవతి అనే ఊర్లో పాతకాలంలో చాలా పెద్ద నగరాల్లో, భారతదేశంలో ఉన్న 8 మహానగరాల్లో ద్వారవతి ఒకటి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. 7 మహానగరాల్లో ఇదొకటి, ద్వారవతి అనే నగరం. ఆ నగరంలో ఒక గొల్లవాణి భార్య ఉంది. ఆమె తన భర్తను కాకుండా ఇంకా కొంతమంది మగవాళ్లను కలుస్తూ ఉన్నిందన్నమాట. అందుకని బంధకి అన్నారు. సా గ్రామస్య దండనాయకేన తత్పుత్రేణ సమం రమతే తథాచ ఉక్తం. ఆమె ఆ ఊరి పెద్ద, ఆ పెద్ద కొడుకు, తల్లిదండ్రులు ఇద్దరితోనూ కలుస్తూ ఉన్నింది, తండ్రి కొడుకులు ఇద్దరితోనూ కలుస్తూ ఉన్నింది అని చెప్పబడేది అని అనుకునేవాడు లోకం. 115వ శ్లోకం: నాగ్నిస్తృప్యతి కాష్టానాం నా ఆపగానాం మహోదధిః నా అంతకః సర్వభూతానాం న పుంసాం వామలోచనాః. కర్రల చేత అగ్ని, నదులచే సముద్రము, ప్రాణుల చేత యముడు, పురుషుల చేత యువతి తృప్తి చెందలేరు. కలుస్తోనింది అని అర్థం. అన్యచ్చ, అదిగాక 116వ శ్లోకం: నా దానేన నా మానేన నార్జవేన నా సేవయ నా శస్త్రేణ నా శాస్త్రేణ సర్వథా విషమా స్త్రియ. దానం చేత గాని, సన్మానం చేత గాని, ధర్మం చేత గాని, శస్త్రం చేత గాని, శాస్త్రం చేత గాని స్త్రీలను సంస్కరించడం చాలా కష్టము. వాళ్ళు తమ మనసుకు వచ్చినట్టు చేస్తారు అని. యతః, ఎందుకంటే 117 గుణాశ్రయం కీర్తియుతం చ కాంతం పతిం రతిగ్నం సధనం యువానం విహాయ శీఘ్రం వనితా వ్రజంతి నరాంతరం శీలగుణాదిహీనం. గుణవంతుడు, కీర్తిశాలి, సుందరుడు, కామశాస్త్రవేత్త, ధనికుడు, యువకుడు ఆయన భర్తను కూడా వదిలిపెట్టి స్త్రీలు గుణహీనుడు, దుష్టుడు అయిన వీటితో కలుస్తారు. అంటే స్త్రీలు పక్క మగవాడితో ఎందుకు కలుస్తారనడానికి ఒక లాజిక్ అంటూ ఏం లేదు అన్నది. అపరంచ, అది కాక 118 నా తాదృశీం ప్రీతిముపైతి నారీ విచిత్రశయ్యా శయితాపి కామం యథాహి దుర్వాది వికీర్ణ భూమౌ ప్రయాతి సౌఖ్యం పరకాంత సంగాత్. గరిక నేలపై పరపురుషుడి సంసర్గంతో ఎంత తృప్తిని పొందుతుందో అంత తృప్తిని ఆడది భర్తతో సుందరమైన శయ్య పైనను కూడా పొందలేదు. గద్యము: అథ కదాచిత్ సా దండనాయక పుత్రేణ సహ రమమాణా తిష్టతి. ఒకప్పుడు ఆమె ఆ దండనాయకుని, అంటే ఆ ఊరి పోలీస్ చీఫ్ కొడుకుతో కలిసి ఉన్నింది. అథ దండనాయకోపి రంతుం తత్రాగతః. ఇంతలో దండనాయకుడు ఆమెను కలవడానికి వచ్చినాడు. తమాయాంతం దృష్ట్వా తత్పుత్రం కుశూలే నిక్షిప్య దండనాయకేన తథైవ క్రీడతి. వాళ్ళ నాయన రాగానే ఈ కొడుకుని తీసుకుపోయి ఆమె దాచిపెట్టి వాళ్ళ నాయనతో కలవడం మొదలుపెట్టింది.
కుశూలం అంటే గాదె, అంటే బియ్యము ధాన్యం దాచిపెట్టే ఒక గొప్ప గంప, పెద్ద గంప లాంటిది. అనంతరం తస్యా భర్త గోపో గోష్ఠాత్ సమాగతః. ఇంతలో ఆమె భర్త ఆ ఆ పశువుల మంద ఉండే చావిడి నుంచి వెనక్కి వచ్చినాడు. ఆవుల కొట్టం అంటారే, ఆవుల కొట్టం నుంచి. గోష్టం అంటే ఆవుల కొట్టం. తమవలోక్య గోప్యోక్తం, అతన్ని చూసి ఆ గోపిక అంటే ఆ గొల్లభామ ఇట్లా అనింది, దండనాయక త్వం లగుడం గృహీత్వా కోపం దర్శయన్ సత్వరం గచ్చ ఇది. నీవు ఇప్పుడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని కోపంతో బయటికి పో అని చెప్పింది. తథా తేనానుష్ఠితే గోపేన గృహమాగత్య భార్యాపృష్ట. ఆ దండనాయకుడు అంటే పోలీస్ చీఫ్ అట్లా బయటికి పోతూ ఉంటే ఇంట్లోకి వస్తూ ఉన్న ఆమె భర్త దాన్ని గమనించి భార్యతో అన్నాడు, కేన కార్యేణ దండనాయక సమాగత్యాత్ర స్థిత. ఏం కారణం చేత వీడు వచ్చినాడు, ఈ పోలీసు వాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అంటే సాబ్రూతే. అప్పుడు ఆమె అనింది, అయం కేనాపి కార్యేణ పుత్రస్యోపరి క్రుద్ధః. వీడు ఏదో కారణం వల్ల తన కొడుకు గురించి కోపంగా ఉన్నాడు. సచ మార్గ్యమాణోప్యత్రాగత్య ప్రవిష్టో మయా నిక్షిప్య రక్షిత. ఆయన కొడుకు ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి అడిగినాడు, అప్పుడు నేను అతను ఎందుకు దాచిపెట్టినాను ఇక్కడ అని చెప్పి. తత్పిత్రా చాన్విష్యాత్ర దృష్ట. ఇంతలో వాళ్ళ నాయనైన ఈ పోలీసు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నా కొడుకు ఎక్కడ అంటే నేను చెప్పలేదు. అత ఏవాయం దండనాయక క్రుద్ధ ఏవ గచ్చతి. అందుకనే ఈ దండనాయకుడు కోపంతో బయటికి పోతున్నాడు. తతః సా తత్పుత్రం కుశూలాద్ బహిష్కృత్య దర్శితవతి. ఇంతలో ఆ దండనాయకుని కొడుకును బయటికి రమ్మని, ఇదో ఇక్కడ చూడు వీని కొడుకున్నాడు అని చూపించింది. తథాచ ఉక్తం, అందుకే అన్నారు 119వ శ్లోకం, ఆహారో ద్విగుణ స్త్రీణాం బుద్ధిస్తాసాం చతుర్గుణ షడ్గుణో వ్యవసాయశ్చ కామశ్చాష్టగుణ స్మృత. స్త్రీలు మగవాళ్ళు తినేదానికంటే రెట్టింపు తిండి తింటారు, 4 రకాలు ఆలోచిస్తారు, 6 రకాల పనులు చేస్తారు, 6 ఎక్కువ పనులు చేస్తారు. వాళ్లకు కామము 8 ఎక్కువ అని అన్నారు. గద్యము అతోహం బ్రవీమి, అందుకే అంటున్నాను అని దమనకుడు కరటకు మిగిలిన వాళ్ళతో అన్నాడు. ఉత్పన్నేష్వపి కార్యేషు ఇత్యాది, అంతకుముందు చెప్పిన శ్లోకాన్ని చెప్పాడు. కరటకో బ్రూతే, అప్పుడు కరటకుడు అన్నాడు, అస్త్వేవం ఇట్లా అగుగాక ఉండొచ్చు, కింత్వనన్ అనయోర్మహానన్యోన్య నిసర్గోపజాత. కానీ ఈ రాజు అయినటువంటి పింగళకునికి ఎద్దు సంజీవకునికి మధ్య విడదీయరాని సహజమైన మైత్రి ఏర్పడింది. కథం భేదయితుం శక్యః, ఈ ఫ్రెండ్షిప్ను ఎట్లా మనం కూల్చవచ్చు, ఎట్లా విడదీయవచ్చు. దమనకో బ్రూతే, దమనకుడు అన్నాడు, ఉపాయః క్రియతాం, ఏదో ఆలోచించాలి మనం. తథాచ ఉక్తం, అందుకే అన్నారు 120వ శ్లోకం, ఉపాయేన హి యచ్చక్యం న తచ్చక్యం పరాక్రమైః కాక్యా కనకసూత్రేణ కృష్ణసర్పో నిపాతితః. ఏదైతే ఉపాయం వల్ల సాధ్యమవుతుందో అది భుజబలం వల్ల కూడా సాధ్యం కాదు. అంటే ఊరికే బలంగా పరిగెత్తుకుంటూ పోయి కొట్టడం వల్ల సాధ్యం కాదు. ఒక కాకి బంగారు దండ సహాయంతో ఒక నాగుపామును చంపించింది. గద్యము కరటక పృచ్చతి, అప్పుడు కరటకుడు అడిగిన, కథమేతత్, ఇదేం కథ? దమనక కథయతి, దమనకుడు చెప్పడం మొదలుపెట్టినాడు.